స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. రోజు వాగ్దానం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు సమాధానము కలిగించునుగాక. మరి ఈరోజు వాగ్దానము యోబు గ్రంథంలో నుండి 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, ఈ రోజుల్లో ఉదయకాలం లేవగానే ఎవరితో మన సహవాసం సంబంధం పెట్టుకొని ఉన్నాము, సాయంత్రకాల సమయం వరకు ఎవరితో మనం స్నేహం చేస్తూ ఉన్నాము, ఎవరితో స్నేహం చేస్తే మనకు మేలు కలుగుతుంది, సమాధానం వస్తుంది అంటే యేసయ్యతో స్నేహము సంబంధము కలిగి సహవాసము కలిగి యేసయ్యతో సహవాసము చేస్తే మనకు మేలు ఆశీర్వాదము కలుగుతుంది. అదే రీతిగా ఈరోజు నీ జీవితంలో సమాధానం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేలు చూడని ప్రజలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. మేలు సమాధానము కోసము వెతికే వాళ్ళు చాలామంది. అయితే ఇంకో శుభవార్త ఏంటంటే, యేసయ్యతో స్నేహము సహవాసము చేస్తే నీకు సమాధానం లేదా, సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీకు నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రతి పనిలో మేలు నువ్వు చూడట్లేదా, ఆశీర్వాదాన్ని చూడట్లేదా? ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, మేలును కలిగించాలని, మేలు చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యతో నువ్వు సహవాసము సంబంధము కలిగి జీవించు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14-17 వచనంలో చూసుకున్నట్లయితే ఏ విధంగా మనకు సమాధానం వస్తుంది. ఆదాము అవ్వల పాపమును బట్టి దేవుడు చెప్పిన మాటను వినకుండా చెప్పని కార్యాన్ని చేసి ఆ సహవాసాన్ని, సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువారు మధ్యనున్న గోడను పడగొట్టి సమాధానాన్ని కలిగించినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడినది. 2వ అధ్యాయం 14-17 వచనాల వరకు చూసుకున్నట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా! దేవుడే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. సమాధానం ఏ విధంగా వస్తుందంటే, పాపములో, శాపములో, బంధకాలలో దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ ఉంటే నువ్వు సమాధాన పడలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యకు నీ హృదయాన్ని ఇస్తే, యేసయ్య యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత కృపచేతనే మనం రక్షించబడి మన ఉభయుల మధ్య ఉన్న ఆ మధ్య కూడా దేవునికి మనకున్న పాపం అనే ఆ గోడను దేవుడు తొలగించి ఆయన రక్తము చేత కడిగి మనకు దేవునికి సమాధానాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు. ఈరోజు నీకు మేలు లేదా, సమాధానం లేదా? యేసయ్యకు నీ హృదయాన్ని ఇచ్చి, యేసయ్య నా హృదయంలో నువ్వు ఉండి నన్ను నడిపించు, నన్ను ఏలుబడి చెయ్యి, నా జీవితాన్ని 100% నీకు అప్పగిస్తున్నా, నన్ను ఏలుకో అని నువ్వు ప్రార్థించగలిగితే నీ హృదయాన్ని, నీ తలంపులను సమస్తమును యేసయ్యకు అప్పగిస్తే, యేసయ్య చేతిలో పెడితే దేవుడు నీకు సమాధానాన్ని, మేలు నీకు అనుగ్రహిస్తాడు. యోబు జీవితాన్ని గురించి చూస్తే సమాధానము లేని పరిస్థితి, మేలు లేని పరిస్థితి అయినప్పటికీ దేవుని వైపు చూస్తే ఆయనతో స్నేహం సహవాసము చేసినప్పుడు దేవుడు అతనికి సమాధానాన్ని, మేలుని అనుగ్రహించుండు. ఈరోజు ఈ వాక్యం వినుచున్న నీవు ఈ వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దాన ప్రకారముగా రోజంతా నువ్వు ధ్యానిస్తూ, అవును యేసయ్య నీతో నన్ను సమాధానపరచును, సంధి చేసినవు, నాకు మేలు, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించ నేను ప్రార్థించగలిగితే తప్పకుండా దేవుడు
ఈరోజు నువ్వు ప్రార్థన ఆలకించి ఉదయకాలమే ఈ వాక్యం వినుచున్నప్పుడే నీ హృదయంలో తీర్మానం చేసుకో, నిశ్చయించుకో. దేవుడు సంధి చేసి ఉభయల మధ్య ఉన్న మధ్య గోడను కొట్టివేసి ఉన్నాడని, ఏకము చేయడానికి, సమాధానపరచడానికి ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నట్లుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యేసయ్యనే నిన్ను సమాధానపరిచేవాడు, నేను ధైర్యపరిచేవాడు. చాలామంది జీవితాలలో చూస్తే సమాధానం లేదు, మేలు లేదు. మేలు కావాలని, సమాధానము కావాలని ఎంతో ఆశపడుతూ అనేక దూర ప్రాంతాలకు వెళ్తూ మొక్కుబడులు చేసుకుంటూ ఉన్నారు. కానీ నీకు సమాధానం కావాలంటే యేసయ్య సన్నిధికి రా. ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించు, మొరపెట్టు, ఆయనకు భయపడు, ఆయన అందు విశ్వాసం ఉంచు. నీకు మేలు, సమాధానాన్ని కలిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యోబు జీవితంలో రెండంతల మేలు అనుగ్రహించిన దేవుణ్ణి అతడు ఘనపరిచినట్లుగా మనం దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 34:10 కూడా చూసుకున్నట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా, సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. సింహపిల్లలు ఆకలి కొనినవై లేమిగలవై ఆకలి ఉన్నప్పటికీ యేసయ్యను నువ్వు ఆశ్రయిస్తే, ఈరోజు ఉదయకాలం నుంచి నువ్వే పని పూనుకున్నా దేవుని ఆశ్రయించి నువ్వు పని చేస్తే, పని జరిగిస్తే, ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో, నువ్వు వెళ్ళే త్రోవల్లో, నీ ఉద్యోగాల్లో, వ్యాపారంలో, అన్ని విషయాల్లో నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు, మేలు అనుగ్రహిస్తాడు. అట్టి కృపలో దేవుడు ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి దేవునితో సహవాసము కలిగి ఉండండి, దేవునితో సంబంధము కలిగి ఉండండి. ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ ఉదయము సాయంత్రము మరి స్తుతి నైవేద్యము నీ గృహంలో, నీ కుటుంబంలో వినపడాలి. మొదటి స్థానము దేవునికి ఇచ్చి ఆయనతో సహవాసం, ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి నువ్వే పనైనా చేసినట్లయితే, సింహపిల్లలు ఏమి గలవై ఆకలిగొంటే కానీ నీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆయనతో సహవాసం చేసేవారిగా మార్చునుగాక. అయితే మన సహవాసం ఎవరితో? లోకముతో స్నేహం, దేవునితో వైర్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునితోనే సహవాసం చేయడానికి ప్రయత్నించండి. లోకము ధనాశ గతించిపోతుంది. యేసయ్యతో సహవాసం చేస్తే, స్నేహం చేస్తే నీకు మేలు, సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా. ఈ వాగ్దానం నీ కొరకే నువ్వు నీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని చేతపట్టుకొని నువ్వు ప్రార్థించి ముందుకు సాగగలిగితే, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలములో, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని విషయాల్లో, చదువుల్లో, అన్ని పనులలో దేవుడు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపించి దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన ప్రార్థనలో ఏకీభవించగలిగితే ఏకీభవించండి. మనం ప్రార్థించుకోబోతున్నాం కాబట్టి దేవుడు మాట్లాడిన ఈ వాగ్దానమును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, ప్రియుడా నీ ఆత్మ ఊర్జిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండమని, దేవునితో సహవాసము కలిగి ఉండమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కొరకు నువ్వే స్థితిలో ఉన్నావో యేసయ్య నాకు సహాయం చేయమని నువ్వు ప్రార్థించగలిగితే, రక్షణ లేదా, రక్షణ కొరకు నువ్వు ప్రార్థించి రక్షించే దేవుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించు. నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, పునరుత్థానుడా, జీవం గల నా తండ్రి, ఈరోజు వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ ప్రియులందరినీ దీవించండి తండ్రి. ఈరోజు నేను నీతో స్నేహం చేసిన ఎడలా, సహవాసము చేసిన ఎడలా సమాధానము, మేలు కలుగుతుందని నువ్వు సెలవిచ్చిన ప్రకారము నీ ప్రియులందరూ ఎంతమంది ఏకీభవిస్తున్నారో, నీ వాగ్దానాన్ని వింటూ ఉన్నారు. యేసు నామములో, యేసు రక్తములో వారిని దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. వారినైనా ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయంత వరకు కాచి కాపాడండి. వారు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, యేసు క్రీస్తు నామములో చదువుతున్న చదువుల్లో ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి శాంతి, సమాధానము, మేలు అనుగ్రహించమని నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యోబు జీవితంలో నీతో సహవాసము కలిగి ఉన్నప్పుడు నాయన సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నావు, మేలు అనుగ్రహించి ఉన్నావు, రెండంతల మేలు చేస్తున్నావు. నీకు స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నీ ప్రియుల బిడ్డలందరికీ సమాధానము, మేలు అనుగ్రహించబడును గాక. యేసుక్రీస్తు నామములో వారికి ఉన్న సమస్యల నుంచి, ఆటంకముల నుంచి, అప్పుల నుంచి, రోగముల నుంచి, వ్యాధుల నుంచి, బంధకాల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. సమాధానాన్ని, మేలును అనుగ్రహించబడును గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి.
యేసుక్రీస్తు నామములో ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని కూడా దీవించి నువ్వు ఆశీర్వదించి దర్శించి నువ్వే మహిమను పొందమని, కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉన్న వారికి సమాధానము దయచి, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని స్థితిలో ఉన్న వారికి యేసు నామములో సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేని స్థితి అయినప్పటికీ యేసుక్రీస్తు నామములో సమాధానాన్ని యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రము తండ్రి, మహిమ నీకే నాయనా. సంఘాలలో సమాధానం లేని స్థితి ఉన్నట్లయితే సమాధానాన్ని యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. మా దేశములో, రాష్ట్రములోనైనా సమాధానము కలుగునుగాకనే ప్రార్థన చేస్తున్నాను. దర్శించండి, దీవించండి, రక్షించండి తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో నేను నీకు స్తోత్రం తండ్రి. వెళ్తూ ఉండగా రోడ్డు ప్రయాణంలో ప్రభు ఒక్కొక్కరికి తోడుగా ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి నీవే మహిమను పొంది నీ మహిమ ద్వారా నిలబెట్టుకోమని, అద్భుతాలు జరిగించమని ప్రతి ఒక్కరి జీవితంలో మహిమనీకే చెల్లిస్తూ, సంఘం సేవని పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.